చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ సిడి ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెస్ట్ సిడి మ్యాప్ చేసారు కదా. ఓకే, సో ఈ టెస్ట్ మ్యాప్ చేసిన వీటికి టెస్ట్ ఏంటిది అంటే ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మనకి ఎట్లా అంటే కంట్రోల్ టెర్మినల్ స్పెక్ ఓపెన్ చేసిన ఉంటుంది. స్పెక్స్ ఫాలో అయితే లేదా మీరు ప్రోగ్రామింగ్ ఎట్లా రాస్తున్న స్పెక్స్ లేకుంటే మీరు స్పెక్స్ ఇక్కడ ఉంటుంది మర్చిపోయాను. ఇదేనా స్పెక్? Yes, sir. ఏమనుంది? ఆరిజిన్ అసైన్డ్, రైట్? సో మీకు చూడండి అర్థమైపోవాలి. కోడ్ లిస్ట్ అనేది ఎల్బిటెస్ అనే కోడ్ లిస్ట్ ఉంది, దానికి ఆరిజిన్ వచ్చేసి అసైన్. ఎందుకంటే దగ్గర క్యాప్చర్ మనం అసైన్ చేస్తాం యాజ్ పర్ కోడ్ లిస్ట్. ఓకే, ఫస్ట్ ఐడి వచ్చేసి షెల్ బి డైరెక్ట్ టు బి టెస్ట్ కదా. కోడ్ లిస్ట్ వెళ్ళి టెస్ట్ అని కొట్టి అనుకోండి. కోడెడ్ వాల్యూస్, డీకోడెడ్ వాల్యూస్ ఇక్కడ. Yes, sir. Yes, sir. ల్యూకోసైడ్స్, హిమోగ్లోబిన్, హిమోక్రేట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ టెస్ట్ సిరీస్. ఓకే, వాటి డీకోడెడ్ వాల్యూ అయితే అంటే నాకు టెస్ట్ లేదు. సో దీని ప్రకారం మనం అసైన్ చేయాలి కదా. సో మీకు దానికి ప్రాపర్ కాన్సెప్ట్స్ అర్థమయ్యంటే మనం ఏంటంటే ప్రోగ్రామింగ్ అనేది స్పెసిఫికేషన్ సిఆర్ఎఫ్ చూస్తూ చేస్తాం కదా. సో మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే ఇక్కడ నుంచి వచ్చింది అని అంటే ఫస్ట్ మీరు ఆ డౌట్ ని క్లారిఫై చేసుకోవాలంటే టెక్స్ట్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి అసైన్ చేసి టెక్స్ట్ మరి వాళ్ళు ఎట్లా అసైన్ చేసి అన్న వాట్ బేసిస్ అసైన్ చేసి అంటే స్టెప్ చూడాలి. ఫస్ట్ ఈ వేరియబుల్ డెరైవ్ చేస్తున్నామా, ఓకే ఈ వేరియబుల్ డెరైవ్ చేస్తున్నామా, 1-to-1 మ్యాపింగ్ చేస్తున్నామా, లేకపోతే ఎట్లా వస్తుంది వేరియబుల్ అని చెక్ చేసుకోండి. ఫస్ట్ ఈ వేరియబుల్ ఆబ్వియస్లీ అసైన్ ఉన్నది, దీనికి ఇక్కడ ఒకటి కోడ్ లిస్ట్ ఉన్నది. సో ఓపెన్ చేసుకుని అర్థమైపోతుంది వాల్యూస్ ఎట్లా వస్తున్నాయండి. సో మీరు ఏదైనా ఏంటంటే డౌట్ వస్తే ఫస్ట్ మీకు మీరు ప్రాపర్ ఏ డాక్యుమెంట్ లో ఏముంటుంది ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి మీకు నాలెడ్జ్ క్రియేట్ అవ్వాలి, విచ్ ఇస్ రియల్ టైం, రైట్? సో రియల్ టైం అంటే ఏంటి? మీరు రియల్ టైం ఇప్పుడు మీకు ఎక్కడ ఏముంటుందో తెలియాలి, ఎలా చెక్ చేయాలో తెలియాలా, ఇష్యూస్ ఎలా ఫైండ్ చేయాలో తెలియాలా, ఇష్యూ ఉంటే ఎలా ఎస్కలేట్ చేయాలో తెలియాలా, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా ప్రాపర్ గా అడగాలో తెలియాలా. సో మిస్ మ్యాచెస్ వస్తున్నాయని అట్లా మిస్ మ్యాచెస్ వస్తున్నాయి. మిస్ మ్యాచెస్ అంటే ఏం మిస్ మ్యాచెస్? ఎల్బీ ఆర్ఎల్స్ మిస్ మ్యాచెస్ అంటే ఏంటి? ఒక సబ్జెక్ట్ ని తీసుకొని సో అండ్ సో సబ్జెక్ట్ కి సో అండ్ సో విజిట్ కి ఈ రిజల్ట్ రావాలి యాజ్ పర్ ద రాడ్ అయితే మీకు ఈ రిజల్ట్స్ వస్తుంది, ఇది రాంగ్ అజెండా, లేకపోతే ఇక్కడ ఏంటి చూడు ఏంటి, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అంటే ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్ ని డెప్త్ లో అంటే జనరలైజ్డ్ లా కాకుండా పాయింట్ టు పాయింట్ చెప్పాలి. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ప్రోగ్రామేటిక్ కమ్యూనికేషన్ అవుతున్నప్పుడు పాయింట్ టు పాయింట్ క్వశ్చనింగ్ టెక్నిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, దాన్ని బట్టి మీకు మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, వేరే వాళ్ళకి మీద డౌట్ కూడా రాదు. సో ఏదైనా డిస్కషన్ చేసినా ఏదైనా డౌట్ అడిగినా పాయింట్ టు పాయింట్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే కేపబిలిటీ అనేది రావాలి. సో ఆ పాయింట్ టు పాయింట్ మీరు ఎప్పుడైతే మాట్లాడగలుగుతారో సో ఆటోమేటిక్ మీరు ఇంటర్వ్యూలో కూడా నేను ఏంటంటే క్లియర్ గా చెప్పగలుగుతారు, జనరలైజ్డ్ వేలో కాకుండా. అదే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. అయితే వరకు చూసినా కెమిస్ట్రీని హెమటాలజీ రెండింటిని 1-to-1 మ్యాపింగ్ చేసుకున్నాము. దట్ స్కెడ్యూల్ కి స్కెడ్యూల్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ చేసి రెండింటిని సెట్ చేసుకున్నాం. ఫైనల్ గా ఎండ్ మళ్ళీ ఆ రెండింటిని కూడా మ్యాప్ చేసినాం, రైట్? అంతే కదా? Yes, sir. ఓకే, ఇక్కడ వరకు చూసినాం. చక్కగా క్లియర్ కదా అందరికి? మీరు ఏం డౌట్స్ ఇక్కడ క్లారిఫై చేసుకోండి. ఓకే, అంటే ఇంటర్న్షిప్ క్లోజ్ అయ్యేటప్పుడు. ఓకే, సో తర్వాత ఏంటంటే మనము ఈ రెండింటిని సెట్ చేసుకుని ఏంటిది హెమటాలజీ నుంచి వచ్చిన 2 డేటా సెట్స్ ని, కెమిస్ట్రీ నుంచి వచ్చిన 2 డేటా సెట్ అంటే స్కెడ్యూల్ ని కలిపి మళ్ళీ ఇక్కడ సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత స్ట్రెస్ అంటే
will be stress results అంటే స్టాండర్డ్ రిజల్ట్స్. ఓకే, స్టాండర్డ్ రిజల్ట్స్ ఈజ్ నథింగ్ బట్ LB OR వేస్ అవుతుంది. ఇట్లాంటి మన కన్వర్షన్ ఫ్యాక్టర్స్ యూజ్ చేయకపోతే, కన్వర్షన్ ఫ్యాక్టర్ యూజ్ చేయాల్సి వస్తే ఆ వాల్యూ ఇంటూ ఆర్ సబ్స్ట్రాక్ట్ బై వచ్చే వాల్యూని మనం దీంట్లో పెడతాం. సింపుల్ కదా. మనం ఇప్పుడు ఏంటంటే కేజీని గ్రామ్స్ లో కన్వర్ట్ చేయాలని ఏం చేస్తాము, ఇంటూ 1000 తో మాడిఫై చేస్తాం. దట్ ఈస్ కన్వర్షన్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే అదర్ ఏంటంటే ఎంజీని గ్రామ్ వచ్చేయాలి, ఏం చేస్తాం, మళ్ళీ డివైడెడ్ బై 1000 చేస్తాం. సో డిపెండ్. ఓకే, సో మనం ఏ కన్వర్షన్ ఫ్యాక్టర్ యూజ్ చేస్తున్నామో అగైన్ వాటికి కూడా కన్వర్షన్ ఫ్యాక్టర్ ఒక ఎక్సెల్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇన్ కేసు ఏదైనా మనం కన్వర్షన్ ఫ్యాక్టర్ యూజ్ చేయాలి అంటే స్పెక్ లో క్లియర్ మెన్షన్ చేస్తారు ఈ టెస్ట్ లకి కన్వర్షన్ ఫ్యాక్టర్స్ ఇవి అని చెప్పేసి. అంటే దాంట్లో పెద్ద కన్వర్షన్ ఫ్యాక్టర్ అంటే ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్స్ అనేది ఒక స్టాండర్డ్ దాంట్లో క్యాప్చర్ అవుతాయి, అంటే ఒక యూనిట్ లో క్యాప్చర్ అవుతాయి. బట్ యాజ్ పర్ మనకు SI యూనిట్ సైజ్ స్టాండర్డ్స్ ప్రకారం మనం స్టాండర్డ్ గా కన్వర్ట్ చేయాలి అని అనిపిస్తే రిక్వైర్మెంట్ ఉంటే స్టడీకి మనం ఏం చేస్తుంటే ఆ పర్టికులర్ కన్వర్షన్ ఫ్యాక్టర్ ఇది సబ్స్ట్రాక్ట్ ఆర్ మల్టిప్లై, నాట్ సబ్స్ట్రాక్ట్ అండ్ మల్టిప్లై ఆర్ డివైడెడ్ బై చేస్తే మనకు వచ్చేది కన్వర్షన్ ఫ్యాక్టర్స్ ఏవైనా అంటే బేసికలీ ఏంటి, సమ్ వాల్యూ ఇంటూ x వాల్యూ, సమ్ వాల్యూ డివైడెడ్ బై x వాల్యూ. దట్స్ ఇట్. ఓకే, కదా కన్వర్షన్ ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ ఓకే the particular value which will convert to the one unit to another unit. For that we are going to use for the some conversion factors. Okay, సో యూనిట్స్ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే LB OR is equal to LB stress యూజ్ చేశారు. ఓకే, సో ది నెక్స్ట్ స్ట్రెస్ నాట్ ఈక్వల్ టు మిస్సింగ్. ఓకే, చూడండి మనకి ఏంటంటే రిజల్ట్స్ నాట్ ఈక్వల్ టు మిస్సింగ్, రిజల్ట్స్ నాట్ ఈక్వల్ టు మిస్సింగ్ ఉంటే మనకి ఏంటంటే మనకి కన్వర్ట్ చేసినప్పుడు ఏంటి అంటే స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ LB STRESC అని చెప్పేసి తీసుకుంటున్నాం. సింపుల్ గా బేసిక్ గా గుర్తుంచుకోండి, LBలో మనకు కొన్ని వాల్యూస్ క్యారెక్టర్ కూడా రిజల్ట్స్ క్యాప్చర్ అయ్యింది. కొన్ని టెస్ట్ లకి ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ ఎస్ ఆర్ నో అట్లాంటి రెస్పాన్సెస్ వచ్చినప్పుడు విచ్ యూ కెనాట్ కన్వర్ట్ ఉంటుంది న్యూమరిక్, రైట్? సో దోస్ ఆర్ ద వాల్యూస్ విచ్ విల్ బి మిస్సింగ్ ఇన్ ద స్ట్రెస్ సైన్. ఓకే, whenever your result is it's a numeric in the sense it's a numbers, then only it will converted to the numeric. Okay, LB STRESC means standard results numeric format. Okay, ఇది high and low values LB standard and high LB and low. Okay, we have already these values. Okay, we are going to convert into the numeric. That's it. And ఇక్కడ ఏం చేశారంటే ఓకే దాన్ని మళ్ళీ వీళ్ళ క్యారెక్టర్ ని కన్వర్ట్ చేసుకున్నారు అంటే ఏం లేదు. ఓకే, బట్ ఏం రీజన్, సో ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ఏదైనా ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వచ్చి చేస్తారు అంతే. ఇక్కడ దీన్ని కన్వర్ట్ చేసి మళ్ళీ దాన్ని వెళ్ళాలని బ్యాక్ చేసుకున్నారు. ఓకే, సో ఈ NRRES, ఓకే, NRH అనేది టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నారు. మేబీ దే ఆర్ గోయింగ్ టు డెరైవ్ LB and might be will see for the purpose they have created variables. సో again ఇక్కడ చూడండి స్ట్రెస్ అండ్ ఈక్వల్స్ టు బేసిక్ మనం అనుకున్నాం కదా, మనకు జనరల్ ఏంటి ఏదైనా బయాలజికల్ రిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే each and every test will have the biological difference based on their gender or age or different whatever it may be. Okay, for example the subject age కానీ లేకపోతే జెండర్ ని బట్టి ప్రతి ఒక్క టెస్ట్ కి ఏంటంటే బయాలజికల్ రిఫరెన్స్ ఉంటుంది. సో యువర్ రిజల్ట్ వుడ్ బి ఫాల్ ఇన్ బిట్వీన్ ద బయాలజికల్ రిఫరెన్స్, then that would be the normal, or else if it's high then it's high, if it's a low then it's a low. Simple logic, right? That we all know. So that's what they did here. So just they have comparable results with the high and low values. Okay, whether it is in between high and low then it's a normal, when it is greater than your results is high then it's high, less than and then it's low. Okay, so concept అర్థమైందా అందరికి? Yes. So then they have created a group idea as a visit for the purpose. Again, it's a sponsor defined variable. There are any sponsor specific thing that we are going to do. Okay, so for that no need to bother about it. We'll mention in the standards document or else in the specification. Okay, so to create a program, the first and important thing is that you need to understand the complete specification for each and you are going to refer the spec. Okay, it will tell the clear information about your program. Okay, so when I practice చేసేటప్పుడు కూడా బ్లైండ్ గా ప్రోగ్రామ్ లాగా రాసుకుంటూ వెళ్ళండి. మీరు ఎంతమంది చేసింది అదే కదా, ఛాన్సెస్ లో నేర్చుకున్నదే కదా, ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు డి అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే, ఇంకేం లేదు. బట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఒక వేరియబుల్ ని మ్యాప్ చేస్తున్నాం, 1-to-1 మ్యాపింగ్, డైరెక్ట్ అయ్యా కాన్స్టెంట్ అసైన్ అయ్యిందని చూస్తుంటే ఫస్ట్ నా స్టెక్ లో దానికి ఏంటి అసైన్ అయ్యిందా లేకపోతే డెరివేషన్ చెక్ చేసాను. డెరైవ్ ఎంత, వాట్ ఈస్ ద డెరివేషన్ లాజిక్. ఓకే, ఆ డెరివేషన్ లాజిక్ మనం ఏ డాటా సెట్ లో ఉన్న ఏ వేరియబుల్ యూస్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఏమైనా వేరియబుల్ కి కోడ్ లిస్ట్ ఉందా, ఉంటే ఏంటి కోడ్ లిస్ట్, దానిలో టర్మ్స్ ఏమన్నాయి, టాప్ డేటా ఎలా క్యాప్చర్ అయిపోయింది, ఇది కోడ్ లిస్ట్ ఎలా ఉన్నాయి. సో అంటే మనం ఇంటర్నల్ కండిషన్స్ అనే ఫార్మాట్ క్రియేట్ చేసి అసైన్ చేయాలా. ఓకే, నెక్స్ట్ ఆ వేరియబుల్స్ కి రిలేషన్ ప్రాపర్ ఉందా లేదా CRF నుంచి చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీకు క్లియర్ కట్ గా మీకు అర్థం కావాలి, ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందని సరిపోదు, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు రియల్ టైం వర్క్ అనేది చాలా 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 ఈజీ అవుతుంది. ఇంకా రియల్ టైం పెద్దగా ఏముండదు, ఇంతే కదా మనం చేసేదంతా రియల్ టైం వర్క్, దీని నుంచి ఇంకేముండవు. ఓకే,
సో డిఫరెంట్ డాక్యుమెంటేషన్ అయినా సమ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అంటే సమ్ టైమ్ లైన్స్ అవన్నీ ఉంటాయి మనకి. ఓకే, మీటింగ్స్, నెక్స్ట్ డిఫరెంట్ స్టేటస్ కావాల్సిన ట్రాకర్స్ ఇవి ఉంటాయి. తప్పితే కీ వర్క్ ఏదైతే ఉందో ఇదే ఇంప్లిమెంటేషన్. ఇక్కడ మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే అంత ఈజీ అవుతుంది. సో టెస్ట్ ఏంటంటే హై లో వాల్యూస్ లేవనుకుంటా. సో దట్ అందుకే వీళ్ళు ఏం చేసారు అంటే ఎల్బిఎన్ఆర్ అనేది మిస్సింగ్ పెట్టారు. ఓకే, సో ఎంక్యూ2 బీజీపీ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ మనకు వెండర్ డేటా ఉంది అనుకుంటే వెండర్ ఫైల్స్ మన దగ్గర లేవు. ఓకే, ఇక్కడ ఫైనల్ క్యూటీబీ అని చెప్పేసి ఒక వెండర్ ఫైల్ వస్తున్నది. ఓకే, సో వెండర్ ఫైల్ అయితే ప్రెసెంట్ స్కిప్ చేయండి. ఒకవేళ ఏమంటే ఒకసారి కనుక్కో, ఒక 4 వెండర్ ఫైల్స్ మనకు రిక్వైర్మెంట్ ఉంటే కనుక్కో. ఓకే సార్, నేను కూడా అడుగుతాను, ఈరోజు కలుస్తాను, దాని కలిసినప్పుడు నేను అడుగుతాను. ఓకే ఓకే సార్, మీరు ఒకసారి రిమైండ్ చేయండి, నేను చెప్పడం కంటే మీరు అడగడం బెటర్. సో ప్రస్తుతానికి మీరు జస్ట్ ప్రోగ్రామ్ ని చూడండి, మరి ఏంటంటే మ్యాపింగ్ అయితే ఏం చేయకండి. ఎందుకు అంటే సింపుల్ ఏం లేదు, మీకు చెప్పిన కదా ఇప్పుడు వెండర్ డేటా ఉంటే మనం కన్సిడర్ చేస్తామని. సో ఈ స్టడీలో ఒక కపుల్ ఆఫ్ వెండర్ డీటెయిల్స్ ఉన్నాయి అనుకుంటా. సో వెండర్ ఫైల్ లెవెల్ ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే సెల్ ప్రీ ప్రాసెస్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇట్లాంటి రిజల్ట్స్ వేరియబుల్ కేస్ అంటే బేసిక్ గా ఈ టెక్స్ట్ ని కంపైల్ చేస్తున్నారు. కంపైల్స్ ఫంక్షన్ తో ఏమేమి చేయొచ్చు చెప్పండి. డెలిమిటర్స్ యూజ్ చేసుకోవచ్చు సార్. ప్లస్ మనం కంపేర్ చేసి స్పెషల్ క్యారెక్టర్ కంపేర్ చేయొచ్చు. లేదు అంటే మనకి ఓన్లీ నెంబరింగ్ కానీ ఓన్లీ నెంబర్స్ కానీ టెక్స్ట్ కానీ పంక్చుయేషన్స్ కానీ కంపేర్ చేయొచ్చు, ఇదర్ కీప్ చేయొచ్చు. రైట్, ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా కంపేర్ ఫంక్షన్ ఇస్తే ఏం కంపేర్ అవుతుంది? వాడికి మధ్య ఏంటంటే స్పేసెస్ పోకుండా ఓన్లీ లీడింగ్ అండ్ ట్రైలింగ్ అంత స్పేసెస్ పోవాలంటే ఏం వాడతాం? కాంప్లికేషన్. ఓన్లీ లీడింగ్ స్పేసెస్ పోవాలంటే ఏం వాడతాం? లెఫ్ట్ ఫంక్షన్ సార్. లెఫ్ట్ ఫంక్షన్ వాడితే ఏమవుతుంది? లెఫ్ట్ ఫంక్షన్ లెఫ్ట్ అలైన్మెంట్ వచ్చి లెఫ్ట్ అలైన్మెంట్ అయితే అంటే స్పేసెస్ రైట్ ఉన్నాయి కాస్త లెఫ్ట్ మూవ్ అవుతాయి. దట్స్ ఇట్. సో బేసిక్ ఇస్ నథింగ్ బట్ ప్రీవియస్ అసోసియేషన్స్ లో అంటే వెరీ ఇనిషియల్ స్టేజెస్ లో స్ట్రిప్ అనే ఫంక్షన్ లేకుంటుండే. స్ట్రిప్ అనే ఫంక్షన్ ఉంది కదా, స్ట్రిప్ అనే ఫంక్షన్ లేకుంటుండే. స్ట్రిప్ ఏం చేస్తుంది? బ్యాక్ ఎండ్ స్ట్రిప్ ఈస్ నథింగ్ బట్ లెఫ్ట్ ట్రిమ్. ఓకే, లెఫ్ట్ ట్రిమ్ ఈస్ నథింగ్ బట్ స్ట్రిప్ ఏమైతుంది అంటే ఇంత ముందు ప్రీవియస్ అసోసియేషన్స్ లో చాలా ఒక 7-8 years బ్యాక్ స్ట్రిప్ అనే ఫంక్షన్ లేకపోవడం వల్ల ఏం చేసింది అంటే లెఫ్ట్ ట్రిమ్ అని రాష్ట్రంలో అంటే ట్రిమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే వీటిని కంప్రెస్ చేస్తుంది స్పేస్ ని. లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ అలైన్ చేసేసి లెఫట్ ట్రిమ్ లాగా మారుతుందంటే మొత్తం అయిపోయి. బట్ లేటర్ ఆన్ ఏంటంటే స్ట్రిప్ అనే ఫంక్షన్ వచ్చింది. స్ట్రిప్ ఈస్ ఫంక్షన్ ఇస్ అంటే లీడింగ్ అండ్ ట్రైలింగ్ అంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ ని రిమూవ్ చేస్తారు. ఓకే, సో అగైన్ ఇక్కడ 1-to-1 మ్యాపింగ్ చేసుకున్నారు అండ్ బేస్డ్ ఆన్ ద ఫోల్డర్ ఐడీస్ దే హావ్ అసైన్డ్ ద విజిట్ విత్ డివ్ అండ్ విజిటింగ్ వేరియబుల్స్. ఓకే, సో ఆల్రెడీ మనకి సిఆర్ఎఫ్ లో స్కెడ్యూల్ విజిట్స్ కి మనకు ఆల్రెడీ హెడర్ విజిట్ అనే మ్యాక్రో నుంచి మ్యాప్ అవుతుంది. అన్స్కెడ్యూల్ విజిట్స్ ఒక మ్యాక్రో ఉంది, దాని నుంచి మ్యాప్ అవుతుంది. వెండర్ దాని నుంచి వచ్చిన దానికి ఇది 1-to-1 మ్యాపింగ్ బేసికల్లీ బేస్డ్ ఆన్ ఫోల్డర్ ఐడి తోటి మ్యాప్ చేస్తుంది. ఓకే, సింపుల్ ఇక్కడ అర్థమైనా? సో అగైన్ ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ ఇచ్చారు విజిట్ మ్యాపింగ్ అన్స్కెడ్యూల్ ఏంటంటే ఇక్కడ ఫిక్స్ ఉన్నాయి అనుకుంటా వీళ్ళకి ఈ విజిట్స్ అన్స్కెడ్యూల్ విజిట్స్. అందుకే నేను 1-to-1 మ్యాపింగ్ చేశాను. ఒకవేళ ఇది 100% ఫిక్స్ అని తెలిస్తే మనం ఇట్లా చేసుకోవచ్చు మ్యాపింగ్ రావు. బట్ యూ నెవర్ నో దట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ అట్లాంటి టైంలో ఏంటంటే మనం అన్స్కెడ్యూల్ మ్యాక్రో మనం అప్డేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది పక్కన ఇంకోటి ఉన్న ఫైల్ ఇక్కడ కూడా ఇంకొక డేటాస్ వెండర్ ఫైల్ ఉంది. ఇది కూడా అంత ఇంపోర్ట్ చేసుకున్నారు. వాటికి టెస్ట్ సిరీస్ తో పాటు లైక్ విజిట్ అసైన్ చేసుకున్నారు. అన్స్పెండ్ సేమ్ చేశారు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆల్ డేటా సెట్స్ అని చెప్పేసి ఆల్ ఇన్ ద సెన్స్ ఇది గేటీ బోత్. ఓకే, సో బేసికలీ ఏంటంటే గేటీ బోత్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే వెండర్ నుంచి వచ్చినాయి 2. ఓకే, సో మీరు ఆ డేటా సెట్ ని ఎక్స్క్లూడ్ చేయండి ప్రస్తుతానికి. ఒకవేళ కనుక మీకు వెండర్ ఫైల్స్ వస్తే మీరు ఇంపోర్ట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, బట్ లాజిక్ ఇస్ సేమ్, ఇట్ వోంట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే, it does not exist. చలో అందే కదా. సో IB1 చూడండి ఇక్కడ వేరియబుల్స్ అనేది వచ్చేసినాయి.
So still we have unwanted variables, okay, which we need to drop it. సో మరి మీరు మాత్రం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైతే వేరియబుల్స్ అన్నెసరీ ఉంటే స్టెప్ కాన్ స్టెప్ లో డ్రాప్ చేయండి, విచ్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఓకే, ఎందుకు అని అంటే మీరు ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే, దాంట్లో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటే ఫైండ్ చేయడం అన్ని వేస్ట్, టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో అగైన్ ఇక్కడ ఈపాక్ డెరివేషన్స్ కి నేను ఆల్రెడీ చెప్పిన లాజిక్ ఉంది కదా, ఫాలో అవ్వండి. వీళ్ళు ఏంటంటే సమ్వాట్ డిఫరెంట్ రాశారు, సో అది మీకు ఈజీ అయిపోతుంది. లేదు అంటే మేము దీన్ని చేస్తాను కూడా దట్స్ ఫైన్. ఓకే, నథింగ్ రాంగ్. జనరల్ గా రిమెంబర్ సీక్వెన్స్ అనేది లాస్ట్ లో చేయాలి, బట్ వీళ్ళు ఇక్కడ చేశారు, సో ఇక్కడ చేయకండి, లాస్ట్ లో చేయాలి. ఓకే, క్రియేట్ అవ్వలేదు, ఎలా వచ్చింది? కంట్రోల్స్ నాట్ ఎగ్జిస్ట్. ఇంకా టైం కన్వర్షన్ ఇష్యూ వస్తున్నది, లైక్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ డేటా సెట్ టైప్ కన్వర్షన్ ఇష్యూ ఉందో చూడండి. సో ఎనివే మీరు పాకెట్ ఎలాగో ఇక్కడే చేస్తారు కదా, సో నో ఇష్యూ. సో డేకి కూడా మాక్రో వర్క్ అంటే మీరు ప్రాక్టీస్ చేయండి కూడా, ఎందుకంటే సింపుల్ కోడ్ మీరు ప్రతి అంటే జస్ట్ వేరియబుల్స్ చేంజ్ చేయడం మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి బిఎల్ఎఫ్ఎల్ ఉంది చూసినారా, బేస్ లైన్ ఫ్లాగ్ కూడా మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయండి. దీన్ని వాడండి, బట్ మీరు ఓన్ కోడ్ రాసి ప్రాక్టీస్ చేసి మీరు కమెంట్ చేసుకొని అక్కడ వాడండి. ఓకేనా, బట్ ఇక్కడ చూడండి మనం ఏదైతే వైటల్స్ లో యూజ్ చేసినామో సేమ్ వేరియబుల్స్ అనేది రావచ్చు, రాకపోవచ్చు, ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు, డిపెండ్స్. ఎప్పుడైనా కూడా మీ బేస్ లైన్ ఫ్లాగ్ కి యూనిక్ కాంబినేషన్ కావాలంటే బేస్ దాని వల్ల డేటా చూసుకొని మీరు ఏంటంటే ఫ్లాగ్ చేయండి. ఓకే, సో మనం చూసినాం కదా ఒకసారి బిఎస్ లో రావట్లేదు అంటే మనం ప్రీడోస్ పోస్టోస్ రికార్డ్స్ ఎక్స్క్లూడ్ చేయడం, ఇంక్లూడ్ చేయడం, సంథింగ్ చేసిన గుర్తుందని అందరికి. Yes, sir, BS. బేస్ దాని డేటా చూసుకొని బేస్ లైన్ ఫ్లాగ్ క్రియేట్ చేయండి. బేస్ లైన్ ఫ్లాగ్ క్రియేట్ అయిపోయినాక కరెక్ట్ వచ్చిందో లేదా క్రాస్ చేయడానికి ఒక సబ్జెక్ట్ ని ఫిల్టర్ చేసి ఒక సబ్జెక్ట్ కి ఒక టెస్ట్ కి ఒకటే బేస్ లైన్ వాల్యూ ఉంటుంది. సో అది ఒకటైతే బేస్ లైన్ పాపులేట్ అయిందా లేదా ఫస్ట్ చెక్ చేయండి, ఒకటైంది, దట్స్ ఫైన్, కరెక్ట్. ఓకే, సో ఆ బేస్ లైన్ ఫ్లాగ్ క్రియేట్ అయిన రికార్డ్ కూడా అనేది ప్రయర్ టు ద ట్రీట్మెంట్ ఉందా లేదా చెక్ చేయండి. ఎస్ ఉంది. సో ప్రయర్ టు ద ట్రీట్మెంట్ మనకు ఆల్రెడీ ఇంకా వేరే ఎక్స్ట్రా రికార్డ్స్ ఉంటే మరి అందులో ఉన్న లేటెస్ట్ వాల్యూ నాన్ మిస్సింగ్ వాల్యూ పాపులేట్ అయిందా లేదా మాన్యువల్ గా చెక్ చేయండి. 1 to 1 సబ్జెక్ట్ 1 to 2 సబ్జెక్ట్స్ చెక్ చేయండి. సో ఈ చెక్స్ లో మీకు ఎక్కడన్నా అంటే ఒక రికార్డ్ కాకుండా 2 రికార్డ్ సేమ్ సబ్జెక్ట్ కి పాపులేట్ అయిపోయింది సేమ్ టెస్ట్ కంటే, విచ్ ఇస్ రాంగ్. ఓకే, అండ్ దెన్ ఒకటే సబ్జెక్ట్ కి ఒకటే రికార్డ్ పాపులేట్ అయింది ఒక టెస్ట్ కి, కానీ ఏంటంటే ఆఫ్టర్ పాపులేట్ విచ్ ఇస్ రాంగ్. లేదా ప్రైర్ అయింది కానీ ఏంటంటే లాస్ట్ నాన్ మిస్సింగ్ కాకుండా ఆ ముందు రికార్డ్ ఏంటంటే అగైన్ ఇట్స్ రాంగ్, సార్టింగ్ ఇష్యూ ఏదో ఉంది. సో బేసిక్గా మీకు మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు రాసింది కరెక్ట్ కాదని తెలుస్తుంది. ఇది మీకు చెక్ చేసిన తర్వాత మీకు తప్పు అని వస్తుంది, మళ్ళీ మీరు ప్రోగ్రామ్ అప్డేట్ చేసుకుంటాం. సో ఆ చెకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, విచ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో మీరు అది ప్రాక్టీస్ చేయండి అని చెప్పి చెప్తున్నాను నేను స్టెప్ రాస్తే, ఎందుకంటే ఏమవుతుందో మీకు తెలియాలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో. సో అగైన్ ఇక్కడ సప్లిమెంటరీ వేరియబుల్స్ ఉన్నాయి రెండు. ఓకే, ఎల్బి క్లినికల్ ఎల్బిసిఎల్ఐఎస్డి అనేది ఒక క్లినికల్ సిగ్నిఫికెంట్ అని చెప్పేసి అంటే ఒకవేళ కనుక జనరల్ క్యాప్చర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎల్బిలో సప్లిమెంటరీ వేరియబుల్, ఇవి కాకుండా అడిషనల్ కూడా స్పెసిఫిక్ అయితే ఎల్బిసిఎల్ఐఎస్డి అనే వేరియబుల్ ఏంటంటే క్లినికల్ సిగ్నిఫికెంట్. అంటే క్లినికల్ సిగ్నిఫికెంట్ అంటే ఏదైనా టెస్ట్ లకి మన వాల్యూస్ క్యాప్చర్ అయినప్పుడు ఆ వాల్యూ నార్మల్ అబ్నార్మల్ లేకపోతే ఉంటుంది అబ్నార్మల్ ఉన్నప్పుడు క్లినికల్ సిగ్నిఫికెంట్ ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా, అట్లా ఉంటే అడిషనల్ ఒక వాల్యూ టెక్స్ట్ క్యాప్చర్ అవుతుంది. సో దాన్ని వెళ్ళి క్లినికల్ సిగ్నిఫికెంట్ లో 1 to 1 మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేసి దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేసి సప్లిమెంటరీ వాల్యూబుల్ లో పెడతాం. ఓకేనా, అది ఎవరు ఆబ్వియస్లీ క్లినికల్ సిగ్నిఫికెంట్ కాదా అని చెప్పేసి ఎవరు చెప్తారు, ఇన్వెస్టిగేటర్ చెప్తారు. సో అది ఇక్కడ ఉంటుంది ఇన్వెస్టిగేటర్ అని అంతే. సో దట్స్ ఇట్ ఎల్బి. ఓకేనా, ఇక్కడ ఏంటి అంటే మనకు కెమిస్ట్రీ హెమటాలజీ 2 పారామీటర్స్ ఉన్నాయి, వాటికి ఈజీగా అయిపోయింది. మనకు తక్కువ కోడింగ్ లో వచ్చేసి ఇంకొక 2 వెంటర్ ఫైల్స్ లేవు మనకి, బట్ లాజిక్ వుడ్ బి సేమ్. నీకు హెమటాలజీ కెమిస్ట్రీతో పాటు ఇంకొక 20-25 డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి అనుకోండి, 20-25 డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. అంటే నీకు సిఆర్ఎఫ్ లో 20-25 ఫార్మ్స్ ల్యాబ్ ఉన్నాయి అంటే 20-25 ఫార్మ్స్ నథింగ్ బట్ 20-25 రా డేటా సెట్స్ వస్తాయి. ఈచ్ అండ్ రిమెంబర్ ఆల్ ఫైండింగ్ డొమైన్ ఆర్ సేమ్, ద సేమ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఏం మారదు. సో మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే అన్ని కలిపి ట్రాన్స్పోర్ట్ చేసేసి 1 to 1 మ్యాపింగ్ చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్
మీకు చాలా ఈజీ ఉంటాయి. లేదు అంటే 1 by 1 డేటా సెట్స్ 1-to-1 మ్యాప్ అంటే అవుట్పుట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదంటే 1 by 1 ట్రాన్స్పోజ్ చేసుకోండి మీకు ఈజీగా ఉండాలి అంటే. లేదంటే 1 by 1 అరెస్ట్ వాడి అవుట్పుట్ చేసుకోండి. ఒక్కొక్కసారి అన్ని అయిపోయినాక 1-to-1 మ్యాప్ అయిపోయిన తర్వాత అన్ని తీసుకొచ్చేసి సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ మీకు కలర్ డెరివేటివ్ వేరియబుల్స్ కానీ ఇంకేమైనా ఓవరాల్ అన్ని కామన్ వేరియబుల్స్ కి అసైన్మెంట్స్ కానీ చేసేసుకొని బేస్ లైన్ ఫ్లాగ్ విత్ స్లాటింగ్ సీక్వెన్స్ నెంబర్ స్టడీ డే క్యాలిక్యులేషన్ దట్స్ ఇట్. ఏ ఫైండింగ్ డొమైన్ అనేది సేమ్. సో మీకు పెద్దగా మార్పు ఏమి ఉండదు. సో మీకు చెప్పాలంటే ఎస్డిటిఎం చాలా 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 ఈజీ. మీరు ఒక 15 to 20 డేస్ పర్ఫెక్ట్ ఒక 15 to 20 డేస్ డైలీ 8 hours ప్రాపర్ ప్రాక్టీస్ చేసుకుంటా. అంటే స్పెక్, సిఆర్ఎఫ్, ప్రోగ్రామింగ్, మిస్ మ్యాచెస్, ఎస్డిటిఎం, ఐజీ మీరు ఇంటర్లింక్ లో చదువుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్ళిపోయారంటే విచ్ ఇస్ ఈజీ. తర్వాత మీరు ఏ ఎస్డిటిఎం డిమోషన్ లేదంటారు, ఈ క్వశ్చన్ అనేది చెప్పగలుగుతారు. దాని నుంచి ఏముండదు. సో దాట్స్ ఇట్ ఫర్ ఎల్వి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇన్ జనరల్ కానీ? సో నెక్స్ట్ ఎస్వి చూద్దాం. ఎస్వి చూసినప్పుడు ఏంటంటే రైట్ ప్రోగ్రామ్. ఓకే, సో దాంతో పాటు మీకు మిస్ మ్యాచెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంకొక వే చెప్తాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మిస్ మ్యాచెస్ వచ్చినప్పుడు ఎట్లా ఫైండ్ చేయాలని ఒక ఈజీ వే చెప్తాను మీకు. ఓకే, వేరియబుల్ లెవెల్ వచ్చినాయంటే మీరు వెళ్ళి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకుంటారు. బట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ తేడా వచ్చినట్టు మరి ఏ నెంబర్స్ కరెక్ట్ ఎట్లా వెళ్ళాలి, ఎవరికి తక్కువ వచ్చినాయి, ఎవరికి వచ్చిన తెలియాలి అంటే ఒక ఈజీ టెక్నిక్ చెప్తాను నేను అందరికి. మోస్ట్ ప్రాబ్లీ అమ్మ అంటే సో ఇస్ దేర్ ఎనీ క్వశ్చన్స్? సార్ చెప్పండి. ఇది అంటే సౌత్ ఆఫ్రికా ఉంటుంది, దానికి ఫార్మాట్ చెప్తాను. ఫార్మాట్ ఉండదు, కోడ్ లిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవడం అంటే కంట్రీ వైజ్. కోడ్ లిస్ట్ ఓపెన్ ఫార్ములా ఓపెన్ చేసి రైట్ కంట్రోల్ కూడా అవుతుందని చెప్పారు. స్టార్టింగ్ చెప్పాను. ఫార్మాట్ క్రియేట్ చేసుకున్నాం. ఫార్మాట్ క్రియేట్ చేస్తుంటే న్యూటన్స్ కండిషన్ రాస్తాం. నేనైతే చెప్పలేదు, ఎందుకంటే 100% షూర్ ఫార్మాట్ క్రియేట్ చేస్తామని చెప్పి ఫార్మాట్ పెడితే అవుతుందని చెప్పేసి నేను చెప్పలేదు. క్లియర్, ఐఎమ్ షూర్. జనరల్ గా ఏమవుతుంది అంటే మనకు కంట్రీకి ఏంటంటే ప్రతి కంట్రీకి 3 liter వర్డ్ కోడ్ లిస్ట్ ఉంటుంది. యాజ్ పర్ కోడ్ లిస్ట్ ఉంటుంది. ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే యూఎస్ఏ, ఇండియా అంటే ఐఎన్డి. ఓకేనా? సో బ్రిటన్ అంటే జీబీపీ అంటే గ్రేట్ బ్రిటన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకే, సో జీబీఆర్. ఓకే, సో ప్రతి కంట్రీకి ఒకటి ఉంటుంది. అదేంటి అంటే మనకు కోడ్ లిస్ట్ తెలిసిపోతుంది. సో ఇది ఉండేది అని చెప్పేసి నీకు ఎక్కువ కంట్రీస్ ఉంటే ఫార్మాట్ క్రియేట్ చేస్తావు. 2-3 కంట్రీస్ ఉంటే ఇంటర్నెస్ కండిషన్ దట్స్ ఫైన్. దానికి కాకపోతే ఏంటంటే ISO 860 ఫార్మాట్ లాగా ఏంటంటే IS 360 ఏదో ఉంటుంది కదా, అది కంట్రీ కోడ్ కి అది ఒక కోడ్ లిస్ట్ అంటే దట్స్ ఇట్. అర్థమైందా? Is there any questions? వచ్చిందా? సో కంట్రీకి కోడ్ లిస్ట్ ఇక్కడ మనము ప్రతిదీ ఇందులో స్టడీ స్పెసిఫిక్ అప్డేట్ చేస్తాం స్పెక్ లో. ఓకే, ఇది వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా వాల్యూ తెలిసింది జేఏఎఫ్ అని. సో నువ్వు అప్డేట్ చేస్తావు 1-to-1 మ్యాపింగ్. ఇది ఎలా ఫైన్ చేస్తాము అంటే కంట్రోల్ టెర్మినాలజీ షీట్ ఉంది. కంట్రోల్ టెర్మినాలజీ షీట్ కింద కంట్రీ కోడ్ అయితే వస్తుంది. ఓకేనా? Is there any other questions? No questions, sir. Okay. So the previous నేర్చుకున్న ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉండొచ్చు. Try to clarify those assumptions. Okay, మేబీ కొన్ని టాపిక్స్ కరెక్ట్ నేర్చుకోవచ్చు, కొన్ని టాపిక్స్ రాంగ్ నేర్చుకోవచ్చు. ఓకే, బట్ రాంగ్ నేర్చుకున్నంత మాత్రం ప్రాబ్లం ఏంటంటే మీరు ఫస్ట్ ఏదైతే నేర్చుకుంటారో స్ట్రాంగ్ గా ఫీల్ అవుతారు, అది కరెక్ట్ అని. బట్ నాట్ ఆల్వేస్ ట్రూ. ఓకే, సో రియల్ టైమ్ ఇస్ సంవాట్ డిఫరెంట్. థియరిటికల్ కాన్సెప్ట్ వేరే వాళ్ళు చెప్పడం వేరు, రియల్ టైమ్ లో చెప్పడం వేరు. అండ్ రిమెంబర్ 7-8 years బ్యాక్ ఉన్న కాన్సెప్ట్ అవైలబుల్ కి సేమ్ ఉండాలని లేదు. ఎందుకంటే ఎవ్రీ 3 months ఒకసారి సిటీ స్టాండర్డ్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. రిమెంబర్ సిటీస్ కి స్టాండర్డ్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో నేను ఒక 10, 11, 12 years బ్యాక్ క్లాస్ నేర్చుకున్నావు, ఇప్పుడు ఉన్న స్టాండర్డ్స్ ఇప్పుడు లేవు. ఎందుకంటే ఎవ్రీ 3 months అయితే నువ్వు రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నావు అంటే నా స్టాండర్డ్స్ నీకు తెలుస్తాయి. ఇప్పుడు నేను రియల్ టైమ్ లో వర్క్ చేస్తుంటే ఇప్పుడు లేటెస్ట్ ఎస్డిటిఎం ఐజీ వర్షన్ వచ్చింది, 3.4 వచ్చింది. సో 3.4 లోకి ఎట్లా వెళ్ళాలా, నేను రియల్ టైమ్ లో స్టాండర్డ్ వర్క్స్ చేస్తాను, 3.4 అర్థమవుతుంది. ఓకేనా? అట్లా సిరీస్ కి కొన్ని ఎగ్జామ్షన్స్ చేంజ్ చేస్తారు. ఓకేనా? కోడ్ లిస్ట్ అప్డేట్ అవుతుంటుంది, కంట్రోల్ టెర్మినాలజీ అప్డేట్ అవుతుంటది. ఓకే, మెగా డిక్షనరీ అప్డేట్ అవుతుంది, రూటర్ డిక్షనరీ అప్డేట్ అవుతుంటది. ఓకే,
డిక్షనరీ ఉంటుంది. లూడోయిన్ డిక్షనరీ ఇస్ నథింగ్ బట్ ల్యాబ్ ఉంటుంది. ల్యాబ్ ఏంటంటే కొన్ని పారామీటర్స్ కింద టెస్ట్ చేసి కన్వర్షన్ ప్రాక్టీస్ డిక్షనరీ ప్రకారం ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ అప్డేట్ అవుతుంటాయి. ఇవన్నీ కాన్సెప్ట్స్, ఇవన్నీ ఏంటిది అంటే మనకు రియల్ టైం వర్క్ చేస్తేనే తెలుస్తుంది. సో ఓకేనా? థియరిటికల్ ఎప్పుడో పాటలు నేర్చుకొని ఇది కరెక్ట్ అంటే కూడా తప్పు. ఓకేనా? సో ఎందుకంటే మీరు కొన్ని ఎగ్జామ్షన్స్ రాంగ్ నేర్చుకున్నారు అది. సో దట్స్ వాటిని క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మళ్ళీ మీరు నేర్చుకుని కూడా మళ్ళీ బాగా తప్ప చెప్పి చేసుకుంటూ పోతే ప్రాబ్లం. Is there any other questions from anybody? Okay. Okay then, so if no questions, thank you joining for everyone. Okay, so please practice చేయండి. ఎందుకంటే సాటర్డే సండే ఉంది వాటి కింద ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీక్ లో మనకి ఎస్డిటిఎం అయిపోతుంది. ఓకే, ఇంకొక 3 to 4 క్లాసెస్ లో ఎస్డిటిఎం క్లోజ్. సో మీ ప్రాక్టీస్ మీకు ఉంటుంది. తర్వాత నేను ఐరన్ స్టార్ట్ చేస్తాను. ఐరన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు అది ప్రాక్టీస్ చేయండి, కరెక్ట్ చేయండి. తర్వాత ఎస్డిటిఎం క్లోజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఓకేనా? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మీకు నోట్ ప్రిపేర్ చేసుకోండి. సో నేను ఒక క్లాస్ తీసుకుంటాను ఇంటర్వ్యూలో ఎస్డిటిఎం ఏం అడుగుతారు ఏంటని అది టేక్ క్లాస్. ఓకే, ఎవరైనా సీవీ పెడితే ఐ విల్ టేక్ ఏ mock interview as well. Okay, so when we practice చేయండి బాగా. Okay, if no questions, others can leave. Hemant and Vinay, can you please stay 1 more minute in the call? Okay, sir. Okay, sir. So others can leave. Thank you all.